ఫీజుల దోపిడీకి చెక్ ఒక క్వశ్చన్ మార్క్. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫీజుల దోపిడీకి చెక్. సో ఈ సంవత్సరం కానట్టే అక్కడ క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. సో ఇంకేమంటుండు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాడ. సో ఆకునూరు మురళి ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్టు చెత్తపుట్ట పాలైపోయింది. సో దాన్ని అమలు చేస్తలేడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఫీజుల దోపిడీకి ప్రత్యేక నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో నిజంగా ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నదంటే ఈ ముచ్చట దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరుగుతాయి అంటారు కదా, అట్లనే ఉంది నీ కథ. ఇప్పటికే ప్రైవేటు స్కూల్ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకున్నాయి, ఆల్రెడీ అడ్మిషన్లు తీసుకున్నాయి, ఆల్రెడీ 50% ఫీజు కట్టేసుకున్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఆదేశాలు ఇస్తా, చెక్ పెడతా, మాట్లాడతా అని చెప్పి మాట్లాడడం అంటే ఎంత విడ్డూరో చూడండి. నిబంధనలు కఠినంగా ఉండాలని సూచన. సో ఈ ఎప్పుడు కావాలి, ఈ ప్రతిపాదనలు ఎప్పుడు సిద్ధం కావాలి, ఎప్పుడు అమలు చేయాలి అంటే ఈ సంవత్సరం కానట్టే, అంటే ఈ సంవత్సరం ఫీజు నియంత్రణ చట్టం అమలు లేనట్టే స్పష్టమవుతా ఉంది. ఇక దోచుకోండి. ఇంటర్ కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళు ఇష్టారీతిన ఫీజులు దోచుకోవడం, ఇది ఈయన పని, రేవంత్ రెడ్డి పని. ఇక్కడ చూడండి ఏమంటే మొత్తం స్కూళ్లను కేటగిరీలుగా విభజించే యోచన, ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజులు ఖరారు. ఈ నెలలోనే రూల్స్ తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. కసరత్తు లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏది ఉండదు. ఈ పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది, ఏం కాదు. ఇక కసరత్తు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏంది తమిళనాడు తరహా అమలు చేయాలి, మహారాష్ట్ర తరహా అమలు చేయాలి అని చెప్పి, కేరళ తరహా అమలు చేయాలని చెప్పి ఇట్లా ప్రతిపాదనలు మాత్రం ఆగమేఘాల మీద అధికారులు సిద్ధం చేస్తారు. ఆల్రెడీ అధికారులు సిద్ధం చేసి ఇచ్చిరు నివేదిక, కానీ దాన్ని అమలు చేసే యోచనలో మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి కనిపిస్తలేడు. మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఎవరా అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. సో ఇది ఇంకో ఏమంటుండే, ఇంకా ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యానికి ఫీజుల పేరిట సాగుతున్న నిలువు దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేటు యాజమాన్యాలు విడుదల వారీగా ఇన్స్టాల్మెంట్స్ ఫీజులు వసూలు చేసే లోపే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చి వారిని కట్టడి చేయాలని భావిస్తోంది. విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రెడీ చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. రూల్స్ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా అడ్మిషన్ల పేరిట మధ్యతరగతి పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండి వేల కోట్లు కొల్లగొడుతున్న ప్రైవేటు స్కూళ్ళు, ఇంటర్ కాలేజీల అక్రమ వసూలకు తక్షణమే అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చట్టపరమైన చర్యలకు పూనుకోవాలన్నారు. అత్యధికంగా పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళే విద్యా సంస్థలు నడుపుతున్నందున ఎక్కడ రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించేలా ఫీజుల కట్టడికి మార్గదర్శకాల వ్యవస్థ ఉండాలని సూచించారంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ సొల్లు మాటలు సోది ముచ్చట్లు చెప్పే బదులు రేవంత్ రెడ్డి, ఇవన్నీ సొల్లు మాటలు సోది ముచ్చట్లు చెప్పే బదులు, ఈ ఏతర మాటలు మాట్లాడే బదులు ఆ ఫీజు నియంత్రణ చట్టం మీద అమలు చేస్తే అయిపోద్ది కదా. నువ్వు ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క జీవో రిలీజ్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తే ఏ సమస్య ఉండదు. దాన్ని వదిలిపెట్టి ఇక ప్రతిపాదన సిద్ధం చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఒక మళ్ళీ కాలయాపన, అంటే ఈ సంవత్సరం లేనట్టే ఇక. సో ఇది ఏమంటారు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. చదువు అనేది వ్యాపారంగా మారి సామాన్యుడికి భారం కాకూడదు అన్నది ప్రభుత్వ సంకల్పమని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం స్కూలే కాకుండా ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజులపై కూడా తక్షణ నిర్ణయం తీసుకోనున్నారు. మెటీరియల్స్, ఏసీ, స్పెషల్ కోచింగ్ల పేరిట దోపిడీ చేస్తే గుర్తింపు రద్దు చేసేలా రూల్స్ రెడీ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి ఇష్టారాజ్యంగా వసూలపై ఎవరైనా సరే పలుకుబడి లాంటివి ఏమీ చూడకుండా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుందంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విద్యా వ్యవస్థను మార్చాలనుకుంటే, ఫీజుల దోపిడిని అరికట్టాలనుకుంటే ఒకటే ఒక పరిష్కారము, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయడమే. సో ఇప్పుడు ఏమంటుండు, తమిళనాడు తరహాలో మేము స్టడీ చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. సో వాస్తవానికి కూడా ఈరోజు తమిళనాడుకు తెలంగాణకు తేడా చెప్తా వినండి ప్రజలారా. తమిళనాడులో ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు, తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల మధ్య తేడా చెప్తా. విషయం ఏంటంటే తమిళనాడులో ఫీజు నియంత్రణ చట్టం 2009 అక్కడ అమల్లో ఉంది, దానికి పటిష్టంగా ఉన్నది. దానికి ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉన్నది. సో ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ స్కూల్ ఫీజులు పెంచుకునే అవకాశం ఉండదు. అవసరమైతే తమిళనాడులో ఫీజులు పెంచితే డైరెక్ట్గా కమిషన్కే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కమిషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చర్యలు తీసుకుంటారు. సో ఇక మన తెలంగాణ విషయం చూసుకుంటే ఫీజు నియంత్రణ చట్టం అమలే లేదు. మనకాడ డిఈఓకు కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన పట్టించుకోడు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్కి చాలా స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవచ్చు.
వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకోవచ్చు, ఇష్టం వచ్చిన ఫీజులు దోపిడీ చేయొచ్చు. బుక్స్ అమ్ముకుంటారు, టైలు అమ్ముకుంటారు, షూస్ అమ్ముకుంటారు, బూట్లు అమ్ముకుంటారు, బ్యాగులు అమ్ముకుంటారు, ఒక్కడిగా సర్వం అమ్ముకుంటారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా అంటే అన్ని ప్రభుత్వానికి తెలుసు. రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్క విషయం తెలుసు. అయినా కానీ మరి ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదంటే ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఇది పెద్ద మాఫియా, ఇది ఒక పెద్ద ఎడ్యుకేషన్ మాఫియా. వాళ్ళ కమిషన్లు కావాలా? అవసరమైతే రేవంత్ రెడ్డికే కొన్ని కోట్లు అప్పచెప్తారు వాళ్ళు, ఆ ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళు. సో ఆ కమిషన్ కోసమే ఈయన ఈ చట్టాన్ని అమలు చేస్తలేడు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తా అని చెప్పి అప్పుడు కేసీఆర్ నమ్మవలికిండు. సో ఈరోజు ఈయన నీ ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తా, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తా పేదవాళ్ళకి అని చెప్పి ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ స్కూల్కి విద్యార్థులు పంపిస్తలేదు తల్లిదండ్రులు. సో దాన్ని బాగు చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. సో కేరళ విషయానికి వస్తే కేరళలో ఎడ్యుకేషన్ నెంబర్ వన్. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ప్రభుత్వ రంగ స్కూళ్ళకే ఎక్కువ పంపిస్తారు. సో అక్కడనే ఎక్కువ సదుపాయాలు ఉంటాయి. మంచి విద్య, నాణ్యమైన విద్య అందుతుంది, న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది అక్కడ. సో కేరళ అందుకే నెంబర్ 1 ఉన్నది. సో అక్కడ ఫీజు నియంత్రణ చట్టం అనేది పెద్దగా అవసరం, అంటే పెద్దగా ప్రాధాన్యత ఉన్న అంశమే కాదు అది అక్కడ. సో మీరు మరి కేరళ స్టైల్లో అమలు చేస్తారా, తమిళనాడు స్టైల్లో అమలు చేస్తారా? ఏది లేదు. ఇంకా స్టడీ చేయండి, అమలు చేయండి. మీరు మాత్రం దోసుకోరు. నేను మాత్రం ఇట్లా స్టడీ చేయమని చెప్తా, కాలయాపన చేస్తా, మీరు మాత్రం దోసుకోరు అని చెప్తా ఉన్నారు ఇక. సో ఇది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. సో ఏమంటుండే ఇక్కడ ఏమంటుండే చూడు, ఇతర రాష్ట్రాల విధానాలపై స్టడీ రిపోర్టులు సిద్ధమట. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై ఇప్పటికే తిరుపతిరావు కమిటీ, తెలంగాణ విద్యా కమిషన్తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నివేదికలు సమర్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపై అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో ఫీజుల కట్టడికి అనుసరిస్తున్న చట్టాలు, అక్కడి కోర్టుల తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారంటూ మనం చూస్తా ఉన్నాం. సో అధికారులు స్పష్టంగా చెప్పేశారు. ఏ రాష్ట్రంలో తమిళనాడులో అయితేంది, మహారాష్ట్రలో అయితేంది, కేరళ అయితేంది, ఢిల్లీ అయితేంది, ఉత్తరప్రదేశ్ అయితేంది, ఏ విధంగా అయితే అక్కడ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళ మీద ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎట్లా నియంత్రిస్తున్నారు, ఏందనే అంశాలు సిఫార్సు ఇచ్చినా కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటలేదు. సో దానికి ప్రతిపాదన సిద్ధం చేయాలా, మీటింగ్లు పెట్టుకోవాలి, కూర్చోవాలి, చేయాలి. సో అది మాత్రం అమలు కాదు. సో ఇది జరుగుతుంది. తక్షణమే రేవంత్ రెడ్డి తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయి. ఎందుకంటే ఈరోజు స్కూల్ స్టార్ట్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇక్కడ, ఎందుకంటే పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఒక మంచి పని చేసిన వ్యక్తి అవుతావు నువ్వు, ఒక మంచి పని చేసిన వ్యక్తి అవుతావు. ఈరోజు వాస్తవానికి ఒక సగటు సామాన్యుడు సంపాదించిన సంపాదనలో 70 నుంచి 80% తన పిల్లల చదువులకే ఖర్చు పెడుతుండు. సో వాస్తవానికి కూడా మిగిలిన 20% రూమ్ రెంట్లా బతకడమా, ఇంకోట సేవింగ్సా. సో మరి అందుకే కదా మరి పేదవాడికి ఎందుకు ఉంటున్నాయంటే ఇందుకే. ఇక మిగిలిన డబ్బులు మళ్ళీ ఏ రోగమో బీమారు వస్తే మళ్ళీ హాస్పిటల్ పాలు, దానికి అప్పు చేయాలి. మళ్ళీ ఈ సేవింగ్స్ కూడా సరిపోవు, అప్పు చేసే పరిస్థితి. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. మళ్ళీ మేము ప్రజాపాలన చేస్తున్నాము అని మాట్లాడతారు, గొప్పలు చెప్పుకుంటారు. ఏ ప్రజాపాలన మీది? దొంగ పాలన, దోపిడీ పాలన. బరాబర్ అంట, దొంగ పాలన, దోపిడీ పాలన. ఇది ప్రజాపాలన కాదు.